సో, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే ఒకప్పుడు చాలా మంచి 'రాజా రవీంద్ర' అందగాడు. సో, హీరోగా పనికొస్తాడు అని చెప్పేసి మొదట్లో అనుకున్నారు. అట్లాగే స్టార్టింగ్‌లో హీరోగా గూడా కొన్ని సినిమాలు చేశారు. 'అందం' అనే సినిమా నాకు బాగా గుర్తది. మన యంగ్‌స్టర్స్‌గా ఉన్నప్పుడది. సో, అలా టేక్ ఆఫ్ అయినటువంటి 'రాజా రవీంద్ర' జర్నీ సో, రకరకాల మలుపులు తిరిగింది. రాజా ఈ పని చేస్తున్నాడంట, రాజా ఈ పని చేస్తున్నాడంట అని అనుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. సో, అందులో ప్రధానమైనది చిరంజీవి గారితో మీకున్నటువంటి అనుబంధం. ఎవరైనా చిరంజీవి గారిని ఒక్క మాట అంటే నెగెటివ్‌గా వెంటనే స్పందించేసి వాళ్ళ మీద విరుచుకుపడిపోతారు. ఎందుకలా? కాదండి. అంటే తెలియక ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియక మాట్లాడేవాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటదండి. ఇక్కడేంటంటే సోషల్ మీడియా వచ్చాక ఎవడైనా పాపులర్ అవ్వాలంటే ఒక పాపులర్ మనిషిని ఏదో ఒకటి అంటే మనం పాపులర్ అవుతామని ఒక రాంగ్ దీంట్లో ఉంటారండి. ఆ పాపులారిటీ వల్ల ఆడికేం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి మీడియా వచ్చాక ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజం అయిపోయేలాగా సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళ చేతిలోనే ఫోన్ ఉంటుంది సార్. ప్రతి ఒళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్ చదవటం మానేశారు. టీవీ కూడా ఆల్మోస్ట్ చూడటం మానేశారు. ఏదైనా ఫోన్‌లోనే. దాంట్లో ఇప్పుడు మీ మీడియం పాత్ర చాలా కోవిడ్ ఎక్కువ. తర్వాత మరి ఎక్కువైంది. అలవాటయిపోయింది. పిల్లలు కూడా ఇంకా ఫోన్‌లోనే ఉంటున్నారు. చదువు కూడా ఇప్పుడు ట్యాబ్స్‌లోనే ఉంటుంది. అవును. బుక్స్ అనేది పక్కన పెట్టేసేసి అంతే. ఇప్పుడు అన్నిట్లికన్నా మీది పవర్‌ఫుల్ మీడియా అయిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేది. అవును. ఆళ్ళేంటంటే పొద్దున్న లేసి శ్రీకాంత్ ఊహను వదిలేసాడంట. ఆడికి ఏ ప్రూఫ్ ఉండదు, ఏముండదు. రాసేస్తే అక్కడ కాదురా బాబు మేము బానే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి. సఫర్ లేకపోతే ఏదో ఒంట్లో బాలేదు హాస్పిటల్‌లో ఉన్నాడు పోయాడు సునీలు. ఇలాగ అంటే దాన్ని ఇది నిజం కాదు, అబద్ధం అని చెప్పుకోవడానికి మళ్ళీ ఇచ్చేయాల్సి వస్తుందండి. అలాగే ఇది అంటే క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే పొద్దున్నే లేసి ఆడికి ఏదనిపిస్తే రాసేస్తాడు. పోనీ ఆడి మీద కంప్లైంట్ ఇద్దామంటే ఆడి ఐపీ ఎక్కడో ఉంటది. అన్ని హైడింగ్ ఐపీలు పెట్టుకుని ఏదో రాసి ఎవరి పబ్బం వాళ్ళు ఎవరిది ఇది అవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఎంతో వ్యక్తిత్వం ఉండి ఎన్నేళ్ళ నుంచో మెగాస్టార్‌గా ఉన్న ఒక మనిషి గురించి అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా చేసేయకూడదు కదా! ప్రతిదానికి జర్నలిజమైన మనిషి దేనికైనా ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఒక కొన్ని ఇవి ఉండాలి. ఇప్పుడు ఇవాళ మీరు జర్నలిస్ట్‌కి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? అవును. 26 ఇయర్స్. ఎంత రెస్పెక్ట్ మీరు ఫోన్ చేయగానే నేను మూర్తి గారికి ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలని అది ఎందుకు వస్తది? మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది. ఇవాళ ఏదో మాట్లాడేసి నోటికొచ్చినట్టు ఇవాళకి పాపులర్ అయిపోయి రేపు పొద్దున్న సన్నాసిలాగా ఉంటాం. అవి కరెక్ట్ కాదు. అంటే విరుచుకుపడిపోవడం అంటే తప్పు కదా! తెలియకుండా మాట్లాడితే తప్పండి. ఇప్పుడు ఆడికి ఏదైనా తెలిసుండి మాట్లాడితే ఓకే. ఇంకా ఏదో ఒకటి చిరంజీవి క్యాన్సర్ వచ్చిందంట. ఏంటో ఆయన చెప్పింది పూర్తిగా వినరు. ఈ మధ్యగా జరిగింది అది. ఈ మధ్య అసలు ఎందుకు అలా దానివల్ల ఆయన ఫ్యాన్స్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హర్ట్ అవుతారు? ఇప్పుడు ఆయన ఏం చెప్పారో అది రాయకుండా ఏదో ఎక్కడో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పూర్తిగా వినకుండా దాన్ని పెద్ద ఛానల్స్ కూడా క్యారీ చేసేసి అటువంటిప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా! అలా చేసినాయండి. లేకపోతే ఏంటంటే అదే నిజం అనుకునే ప్రమాదం కూడా. అదే నిజం అనుకుంటారు. అంటే చాలా మంది ఇబ్బంది పడ్డారండి. ఆరుగురు ఫ్రెండ్స్ కొంతమంది ఏడుపులు, పూజలు ఏదో ఈయనకి వచ్చేసి అసలు ఏమీ లేకుండా దాన్ని అసలు పెద్ద ఇష్యూ చేసి ఓపెనింగ్ ఎందుకు వెళ్ళారా బాబు అన్నట్టు అయిపోతుంది. అసలు ఆయనతో జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీకు? మీకు ఎందుకంత సన్నిహితత్వం ఆయనతోటి ఏర్పడింది మీకు? అంటే అండి అసలు నేను ఇండస్ట్రీకి రావడానికి రీజన్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి రెగ్యులర్‌గా కాకుండా నేను కూడా హీరో అయిపోవచ్చు. నేను కూడా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చని ఆయన ఎనర్జీ చూసి ఓకే. ఆయనే ఇన్స్పిరేషన్ అండి. ఆయన సినిమాలు చూడటం ఇవన్నీ ఉండేది. బయట షూటింగుల్లోనూ, ఓపెనింగుల్లో కలిసి నమస్కారం అలా ఉండేది. చూడగానే ఇంకా ఇప్పటికి కూడా నేను కళ్ళు వదిలేసి చూస్తుంటా ఎప్పుడు వెళ్ళినా. అది చాలా సార్లు చెప్పి ఏం చేతపడి చేస్తావని. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటే నిజమేనా ఈయనతోటే ఉన్నా అంటే అండి ఎవ్రీడే కొత్తగా ఉంటుందండి. ఎన్నిసార్లు కలిసినా ఇన్స్పైరింగ్‌గా ఉంటది. అసలు బోర్ కొట్టడం అనేది ఉండదండి. ఏదో కొత్త విషయం చెప్తూనే ఉంటారు. అది ఎలా ఏర్పడిందంటే అండి 'నట్పుగా' అని సినిమా రీమేక్ చేశారు 'స్నేహం' కోసం. కేఎస్ రవికుమార్ నాకు బాగా క్లోజ్ అండి. ఆయన నన్ను తమిళ్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. వరుసగా ఆయన సినిమాలు చేశాను అన్ని సూపర్ హిట్లు. తమిళ్‌లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన రవికుమార్ గారా? నేను 'నాటామై' చేశాను తమిళ్‌లో. అది రీమేక్ 'పెదరాయుడు' అండి. ఆ 'పెదరాయుడు'కి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా.
ఓకే. ఆ స్నేహం కోసం ఆయనే డైరెక్టర్, నట్పుగా డైరెక్టర్ కూడా ఆయనే. ఇలాగ వచ్చాను చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా, ఇక్కడ యూనిట్ అంతా కొత్తగా ఉంది, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగి, సరే వస్తానని వచ్చా. ఆ రోజు నుంచి కొంచెం ఆయనతో షూటింగ్ రోజు రావటం, డైరెక్టర్ ఏదైనా అనుకుంటే అన్న దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటున్నాడని చెప్పటం, అన్న ఏదైనా చెప్తే డైరెక్టర్కి కంఫర్ట్గా ఉండటం కోసం రోజు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని అండి. ఆ తర్వాత ఆ సినిమా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు, నేను ఈయనతో కంటిన్యూ అయిపోయాను. అది ఓకే. అట్లా మొదలైందనమాట ఆయనతోటి. అందరికి సాధ్యం కాదు కదా. అంటే అండి, ఇప్పుడు మీరంటే అభిమానించే వ్యక్తి మీతో అంటే మీకు అర్థం అవుతుంది. ఓన్లీ అభిమానంతో ఉన్నాడు, వేరే ఏజెండా ఏం లేదండి. సేమ్ అది కూడా అన్నయ్య ఫీల్ అయి ఉంటారు. ఇది ఏజెండా ఏం లేదు, ఇది ఉన్న మనతో ఉంటే చాలా అనుకుంటారు. ఓకే. ఆటోమేటిక్ గా ఆయన డేట్స్ చూడటం అసలు ఆ రేంజ్ లేదు. అరవింద్ గారు డేట్స్ చూసేవారు. అవును. అది ఎప్పుడు ఆయన అయితే అంటే మీకు ఆల్రెడీ మీరు తప్ప డేట్లు చూడటం ఏం లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఏం అడగలేదు మిమ్మల్ని, అంటే ఆల్రెడీ రవితేజకి సునీల్ కలిగి అన్నయ్యతో వెళ్ళాక తర్వాతే రవితేజ ఫస్ట్ అడిగిందండి. రవితేజ అండి, అంటే డేట్లు చూడటం ఏంటరా అని అడిగింది నేనండి. ఏం లేదురా, నాకు నువ్వు అందరితో బాగుంటావు కదా, ప్రొడ్యూసర్స్ కూడా బాగా తెలుసు, అందరు చాలా రోజుల నుంచి ఉన్నావు కదా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నీ సినిమాలు నువ్వు చేసుకో, నువ్వు అందరితో క్లోజ్గా ఉంటావు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, నేను చెప్తాలే డేట్లు చూసుకోవడం ఏంటా అని. ఫస్ట్ తన డేట్లో చూసాండి, తర్వాత సునీల్, తర్వాత సిద్ధార్థ్, చాలా మంది చూసాం. అదే అంటే యాక్చువల్గా యాక్టర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే, ఈ డేట్స్ చూడటం, ఈ మేనేజ్మెంట్, ఈ మేనేజర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే కదా, వాళ్ళు వేరే. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ దానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు అంటే రెండు ప్యారలల్ గా చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా అనిపించలేదా మీకు ఎప్పుడు కూడా? అంటే నేను అసలు లైఫ్ గురించి పెద్ద అంత సీరియస్ గా తీసుకోవటం, ఇప్పుడు నేను హీరో డేట్లు చూస్తే హీరో గురించి ఆలోచిస్తాను, అప్పుడు ఆ ప్లేస్లో ఏమంటే ఎలా ఆలోచిస్తాను, ఇలాగే ఉంటుంది కథ, ఎవరి స్టైల్కి వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటా. నాకు ఎవరైనా వేషం అడిగితే అది ఒకరోజు వేషం అయినా, చిన్న వేషాలైనా నాకు జడ్జిమెంట్ ఉండదు అసలు, నో చెప్తే బాగోదేమో అని చేసేస్తుంటారు. ఇప్పటికే అంతే, నా మొహమాట, చిన్న సినిమా అయినా చేస్తాను, పెద్ద సినిమా అయినా. క్యారెక్టర్ గురించి ఆలోచించాను, నా ఫ్యూచర్ గురించి ఆలోచించిన, ఒక్కోసారి ఆలోచిస్తుంటాను, నేను అందరి గురించి ఆలోచించి నా గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదు, ఇదేదో తేడా లే అనుకుని వదిలేస్తాను. ఎవరు మీకు అంటే ఇప్పుడంటే ఏం లేదు, ఇప్పుడు నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అవును, దానికి నేను చాలా ఆలోచించాను. ఎలా అంటే, మనకి బయటికి వెళ్ళి వేరే వ్యాపారం చేసుకునే మైండ్ సెట్ అసలు ఉండదు, ఏదైనా సినిమాల్లోనే. నేను ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నాకు సినిమాలు లేకపోతే యాక్టర్లకి టెక్నీషియన్స్కి టీయో కాఫీ వచ్చి ఇక్కడే ఉంటా తప్ప నేను వచ్చేదాకా ఇండస్ట్రీ వదిలేను. నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సినిమా అంటే ఇష్టం, అంటే ఒక 10 రోజులు షూటింగ్ లేకపోతే ఏదైనా షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు, అది చాలాసార్లు జరిగింది. మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ఆడపిల్ల ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది? ఇది అప్పుడు చిరంజీవి గారితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. ఒక మాటతో అది పోయింది. ఈ ఒకవేళ వేషాలు లేకపోతే ఏంటని. అది కాకుండా అండి, నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచింది ఆ కాల్ షీట్ చూడటం అనే ఎక్స్ట్రా జాబ్ కూడా అండి. అది ఎలా అంటే, ఇప్పుడు అన్నయ్య సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాల్లో నేను హీరో తమ్ముడుగాను, లేకపోతే విలన్ కొడుకుగాను, లేకపోతే హీరో సిస్టర్ హస్బెండ్ గాను, ఇలాంటి వేషాలు వేసుకుంటూ వచ్చాను. అంటే పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్ని రకాలు చేశాను. తమిళ హీరో చేశాను, విలన్ చేశాను, అలా చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఏమైందంటే, చరణ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మహేష్ బాబు, ఎన్టీఆర్, వీళ్ళందరూ వచ్చారు హీరోలుగా. వచ్చాక ఇప్పుడు నేను వీళ్ళకి బాబాయ్ వేసి స్టేజ్ లేదు, ఆ హీరోలకి తమ్ముడిగా వేసి స్టేజ్ లేదు, నాకు వయసు వచ్చింది, అక్కడ గ్యాప్ వచ్చిందండి. మీకు కూడా జనరేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది. నాకేం వేషం ఇవ్వాలన్నది నాకే అర్థం కాదు. నేను వెళ్ళి ఏ వేషం అడగాలి? ఇప్పుడేమో ఈ మన ముందు పెరిగిన హీరోలనేమో ఫ్రెండ్ వేషాలు అడగలేము, వాళ్ళకి బామ్మర్ది క్యారెక్టర్లు చేయలేము, ఫాదర్ క్యారెక్టర్ చేయలేము. ఆ గ్యాప్ లోనే నేను టీవీ సీరియల్ చేయాల్సి వచ్చిందండి, సినిమాల్లో గ్యాప్ వచ్చి. ఆ టైంలో రవితేజ డేట్లు చూడగానే ఏదో ఒక బిజినెస్, ఖాళీగా ఉండటం కన్నా తన పని మీద ప్రొడ్యూసర్ని కలవటం, డైరెక్టర్ని కలవటం, షూటింగ్కి వెళ్ళటం,
కొంచెం బిజీగా ఉండేది. ఇది పోయింది. ఈ డైవర్షన్ పోయింది. వేషాల్లో ఏమన్నా ఇది పోయింది. అంటే మీ పరిస్థితిని చూసి తనే అది సజెస్ట్ చేశాడు. అది అలా చూసుకున్నాక? కాదు. నేను బిజీగా ఉన్నప్పుడే చేశాడు. ఓకే. చేస్తే నేను ఆలోచించలేదు ఇంకా. వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత నాకు అది హెల్ప్ అయిందే తప్ప దానివల్ల నాకేం నష్టం జరగలేదు. అదే.